పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతున్నా డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో జ్వరాలతో వచ్చిన రోగుల్ని సిబ్బంది వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. ప్రస్తుతం కుక్కకాటు ప్రమాదాలకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఎన్నిసార్లు ఆసుపత్రికి వచ్చినా డాక్టర్లు లేకపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో రోగుల సమస్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటు ఫీవర్ ఆసుపత్రి కూడా రోజువారీగా పూర్తి స్థాయిలో డెంగ్యూ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో హాస్పిటల్ కూడా కిక్కిరిసిపోయాయి. కానీ 2 రోజుల నుంచి కూడా ఇటు డాక్టర్లు లేరన్న కారణంతో వచ్చినటువంటి పేషెంట్లందరినీ కూడా వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కేవలం కుక్కకాటు ప్రమాదాలకు మాత్రమే చికిత్స అందిస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఆ ఫీవర్ ఆసుపత్రిలో ఇటు డాక్టర్ల కొరత కావచ్చు, సూపరింటెండెంట్ కూడా దాదాపు అందుబాటులో లేకపోవడంతో వచ్చిన పేషెంట్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మొన్న కూడా దాదాపు చాలా మంది ఇక్కడ క్యూ లైన్లో నిల్చున్నటువంటి నేపథ్యంలో వచ్చిన వారికి ఎలాంటి టెస్టులు కూడా చేయట్లేదు. అటు మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, అంతేకాకుండా డెంగ్యూ కేసుల సంఖ్య రోజువారీగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోగులంతా కూడా మంచం బారిన పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వచ్చినటువంటి పేషెంట్లందరినీ కూడా వెనక్కి పంపిస్తూ ఉన్నారు. కొంతమంది పేషెంట్లు కూడా వచ్చి ఫీవర్ చెక్ చేయించుకోవడానికి వచ్చినటువంటి టెస్టులు చేయించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు అర్థమవుతున్నాయి. అటు గాంధీ ఆసుపత్రి కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, నీలోఫర్ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్ల కొరత పూర్తి స్థాయిలో ఉండటంతో వచ్చినటువంటి డెంగ్యూకు సంబంధించినటువంటి పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. చాలా వరకు ఉన్నటువంటి పేషెంట్లంతా కూడా వెనక్కి వెళ్ళిపోవడంతో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు టెస్టులు చేయించుకోవడానికి నెంబర్ తీసుకోవడానికి ఓపీ తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా డైలీ తిరిగిపోతున్నాం. వచ్చేనేమో ఇక డాక్టర్ లేరు, జ్వరం చూడట్లేదు. మాకు 10 రోజుల నుండి జ్వరం ఉంది, అసలు తగ్గట్లేదు. బస్తీ దుకాణం చూపిస్తేనేమో ఆడ తగ్గట్లేదు. 5 రోజులు అక్కడ టాబ్లెట్ వాడిరు, ఆడ తగ్గలేదు. మళ్ళీ గాంధీకి వెళ్ళినాం, గాంధీకి పోతే ఆడ 5 రోజులు వాడిరు, ఆడ తగ్గలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చాం. 4 రోజులు ఉండి ఇది వస్తున్నాం, తిరిగిపోతున్నాం. రోజు బంద్. లేరు డాక్టర్ లేరు. చూడంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏమంటున్నారు? డాక్టర్ లేరు, జ్వరం చూడట్లేదు అంట. చెప్పు ఎందుకు చూడట్లేదట? డాక్టర్ లేరంట. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 4 రోజుల నుంచి తిరుగుతున్నప్పటికీ కూడా వైద్యులు అందుబాటులో లేరని సమాధానం చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి రోగులందరినీ కూడా వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బయట బస్తీ దవాఖానాల్లో చెక్ చేయించుకున్న వాటి జ్వరం తగ్గటం లేదు. కాబట్టి 4 రోజుల నుంచి ఫీవర్ ఆసుపత్రికి వస్తున్నప్పటికీ కూడా ఇదే పరిస్థితి కనబడుతుందని కూడా మరికొంతమంది కూడా ఉన్నారు. అంత దూరం నుంచి వస్తున్నాం. జూనియర్ డాక్టర్ సమ్మె అంటారు. మళ్ళీ ఆఖరు వీడికి వస్తేనేమో లేదు కుక్కకే చూస్తారు అంటారు. ఇప్పుడు మేము అంత దూరంకి వచ్చి మళ్ళీ రిటర్న్ పోవాలి. రాత్రి టీవీలో చెప్పారు సమ్మె విరమించారని. ఇక్కడికి వస్తే లేదు. ఎంత పర్సెంట్ అవుతుంది? అంత దూరంకి రావాలి, మళ్ళీ పోవాలంటే ప్రాబ్లం ఇది. దూరాల నుంచి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి డాక్టర్లు లేకపోవడం కావచ్చు. ఇక అంతేకాకుండా కేవలం కుక్కకాటుకు సంబంధించినటువంటి చికిత్స మాత్రమే ఇక్కడ అందిస్తున్నాము. జ్వరానికి ఎలాంటి టెస్టులు ప్రస్తుతానికి చేయట్లేదని కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపిస్తున్నారు. సుమారు నెల రోజుల నుంచి కూడా భారీగా క్యూ లైన్లు ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం రోగులంతా వెనక్కి వెళ్ళిపోవడంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వీళ్ళంతా కూడా కేవలం కుక్కకాటు ప్రమాదాలు కావచ్చు, లేకపోతే ఇటు కొన్ని వేరే టెస్టులు చేయించుకోవడానికి కొన్ని వచ్చినటువంటి వాళ్ళతో మాత్రమే ఆసుపత్రి అంతా కూడా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ సతీష్తో కిరణ్, సాక్షి టీవీ, ఫీవర్ హాస్పిటల్ నుంచి.